వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ హనుమాన్ జన్మోత్సవ శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా హనుమాన్ జన్మదిన వేడుకలు. తెల్లవారుజాము నుంచే హనుమాన్ ఆలయాలకు హాజరై పూజలు చేసిన భక్తులు. పలు ఆలయాల్లో పెద్ద ఎత్తున మహా అన్న ప్రసాద వితరణ. కొండగట్టులో ఘనంగా హనుమాన్ జన్మదిన వేడుకలు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులతో కాషాయ శోభితంగా మారిన కొండగట్టు. జగిత్యాల కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలపై డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మధ్య మాటల యుద్ధంపై అధిష్టానంతో చర్చిస్తామన్న అడ్లూరి. డాక్టర్ కావాలనే కోరిక ఉండేది, కానీ పొలిటికల్ లీడర్ అయి ప్రజాసేవకు అంకితమయ్యాను. కరీంనగర్లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని కొండ్రికర్ల గ్రామ శివార్లో రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం. సుమారు 5,000 క్వింటాల వరిధాన్యం, 85,000 గోనె సంచులు దగ్ధం. కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. భారీగా తరలివచ్చిన హనుమాన్ దీక్షా స్వాములతో కాషాయవర్ణ శోభితంగా కొండగట్టు మారింది. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో చిన్న హనుమాన్ జయంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో భక్తజన సంద్రంగా మారింది కొండగట్టు. కోరిన కోరికలు తీర్చి కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతోత్సవాలు కన్నుల పండవగా జరుగుతున్నాయి. వేసవి ఎండలను సైతం లెక్క చేయకుండా భక్తులు భారీగా తరలి రావడంతో కొండగట్టు ఆంజనేయ సన్నిధి భక్తజన సంద్రంగా మారింది. పౌర్ణమి రోజున శనివారం హనుమాన్ జయంతి రావడంతో పవిత్ర దినంగా భావిస్తూ భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. మాలధారణతో పాటు మాల విరమణ చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. రాత్రి వరకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని భావిస్తూ ఆ దిశగా ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. తరలి వస్తున్న హనుమాన్ దీక్షా స్వాములు భజనలు చేస్తూ రామనామ స్మరణతో కొండగట్టును మారుమోగిస్తున్నారు. మాలధారణతో పాటు మాల విరమణ చేసే భక్తులతో కాషాయ వర్ణ శోభితంగా తయారైంది. చైత్రమాసం పౌర్ణమి శనివారం రోజున హనుమాన్ జయంతి కావడంతో వేలాది మంది భక్తులు కొండగట్టుకు చేరుకుని ప్రత్యేక పూజలు, గిరి ప్రదక్షిణ చేశారు. కొండగట్టులో ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా 2 సార్లు హనుమాన్ జయంతి వేడుకలు జరుగుతాయి. చైత్రమాసం పౌర్ణమి రోజున చిన్న హనుమాన్ జయంతి నిర్వహిస్తే 41 రోజులకు, వైశాఖ మాసంలో బహుళ దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు. హనుమాన్ దీక్ష తీసుకునే స్వాములు చిన్న హనుమాన్ జయంతికి మాలధారణ చేసి పెద్ద హనుమాన్ జయంతికి విరమణ చేస్తారు. కొండగట్టు అంజన్నను దర్శించుకున్న, హనుమాన్ దీక్ష స్వీకరించిన కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ రోజు రాత్రి వరకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని ఆలయ పూజారులు తెలిపారు. శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రము. స్వామివారు ఇక్కడ నారసింహ భక్తులతో వెలిసి ఉన్నారు. ఈరోజు చిన్న హనుమాన్ జయంతి అనగా హనుమత్ విజయోత్సవం. ఈ విజయోత్సవం రోజు స్వామివారికి ఉదయము తిరుమంజనం జరిగింది. స్వామివారికి చెమ్మిలి తైలంతో స్వామివారి చంద్రాలంకరణ జరిగింది. స్వామివారికి పట్టు వస్త్రాలు, దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు ప్రదానం చేశారు. పంచామృత అభిషేకం జరిగింది. అలాగే ఇక్కడ బేతాళ స్వామివారు వెలిసి ఉన్నారు క్షేత్రపాలకునిగా, వారికి కూడా అభిషేకం జరిగింది. ఇక్కడ సహస్ర పుష్పార్చన జరిగింది. అలాగే స్వామివారికి ఇష్టమైనటువంటి అరటిపండ్లు 1108 అరటిపండ్లతో స్వామివారికి అలంకరణ చేయడం జరిగింది. తర్వాత అమ్మవారికి కూడా ఇప్పుడు అభిషేకం జరుగుతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి సాలగ్రామూర్తులకు కూడా అభిషేకం జరుగుతుంది. ఈరోజు హనుమత్ విజయోత్సవం అంటారు, చైత్ర పున్నమి. ఈ చైత్ర పున్నమిని ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కువగా పాటిస్తారు. మనకు వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం బంధమాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం. మనకు పూర్వాభాద్ర నక్షత్రం మనకు విశేషమైనది. వైశాఖ మాసంలో వచ్చేటువంటి పూర్వాభాద్ర నక్షత్రం పవిత్రమైన వృత్తి డాక్టర్ వృత్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. డాక్టర్ కావాల్సిన తాను డిగ్రీలో జాయిన్ అయ్యి పొలిటికల్ లీడర్ని అయ్యానని ఆయన తెలిపారు.
కరీంనగర్లో చెల్మెడ ఆనందరావు మెడికల్ కళాశాలలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డేను నిర్వహించారు. గ్రాడ్యుయేషన్ డేకు కేటీఆర్తో పాటు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, డాక్టర్ సంజయ్, చెల్మెడ ఆనందరావు, మెడికల్ కళాశాల చైర్మన్ డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, వ్యవస్థాపకులు చెల్మెడ లక్ష్మీ నరసింహారావు పాల్గొని ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తనకు డాక్టర్ కావాలని కోరిక ఉండేదని, కానీ ఇక్కడ బి ఫార్మసీలో సీటు వచ్చిందన్నారు. కర్ణాటకలో కేసెట్ రాస్తే అక్కడ డాక్టర్ సీటు వచ్చిందని, డాక్టర్ సీట్ రావడంతో తనతో పాటు మా అమ్మ సంతోషపడిందని తెలిపారు. డాక్టర్ కావాలనే కోరికతో బిజీగా ఉండే నాన్న కేసీఆర్ వద్దకు వెళ్లి చెప్పగా 5 ఏళ్లు ఎంబీబీఎస్ చదవాలి, 2 ఏళ్లు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఆ తర్వాత స్పెషలైజేషన్ ఉంటుందని కౌన్సిలింగ్ ఇచ్చారని తెలిపారు. 32 ఏళ్ల వరకు చదవాలి, ఆ తర్వాత ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడేందుకు అనునిత్యం అప్రమత్తంగా వైద్య సేవలు అందించాల్సి ఉంటుందన్నారు. వ్యక్తిగత జీవితానికి దూరమై డాక్టర్ వృత్తికే పరిమితం కావాల్సి ఉంటుందని తెలపడంతో డాక్టర్ కావాలనే ఆలోచన విరమించుకొని డిగ్రీలో జాయిన్ అయ్యానని చెప్పారు. పొలిటికల్ లీడర్ను అయి ప్రజాసేవకు అంకితమయ్యారని, డాక్టర్ వృత్తి పవిత్రమైందని తెలిపారు. ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. 7.5-8 years is not a joke. Only those people who go through this, only those people who actually have the tenacity, have the audacity, and also have the ability, most importantly, to be able to serve mankind are here. So I truly appreciate what you have gone through. I truly appreciate your hard work. But there is a long road ahead. This is just the beginning. I think it was mentioned. This is just the beginning. Dr. Suryanarayan Reddy, I'm told, has performed more than 30,000 surgeries, is it? 20,000 or 30,000 surgeries chesari chepta unnaru Lakshmi Narasimha garu. So it's coming from somebody like him who told you that I think you have to give the time, you have to have that touchy-feely kind of a attitude, not just ఇందాక ఒక పేరెంట్ కూడా చెప్పారు, డాక్టర్లు సరిగ్గా మాట్లాడితే పేషెంట్లకి 50% జబ్బు అక్కడే నేమైతుంది. మీరు కూర్చోబెట్టి సరిగ్గా మాట్లాడి వారి సమస్య తెలుసుకొని, కొంతమందికి సమస్య ఉండకపోవచ్చు నిజానికి, కుడ్ జస్ట్ బి సైకలాజికల్ థింగ్ యాజ్ సంబడీ సెడ్, బట్ ఇఫ్ యూ హ్యావ్ ద పేషెన్స్ టు సిట్ విత్ దెమ్, టు టాక్ టు దెమ్, టు హ్యావ్ ద ఎంపథీ టు లిసన్ టు దెమ్, టు యాక్చువల్లీ హ్యావ్ ద కంపాషన్ టు వాక్ విత్ దెమ్. ఎందుకంటే ఇప్పుడు ఈ చాట్ జీపీటీ వచ్చిన తర్వాత, గూగుల్ వచ్చిన తర్వాత, వాట్సాప్ వచ్చిన తర్వాత అందరూ డాక్టర్లు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత అయితే అందరికీ అన్నీ తెలిసిపోయింది. ఐఎమ్ షూర్ యూ ఆల్సో హ్యావ్ దోస్ అంకుల్స్ అండ్ ఆంటీస్ హు ట్రబుల్ యూ టు నో ఇట్. ఆ వాట్సాప్ గ్రూప్స్ వచ్చిన తర్వాత అయితే, కరోనా వచ్చిన తర్వాత, నేను డాక్టర్ అంటే నేను డాక్టర్, నేను సిమ్టమ్ చెప్తానంటే నేను సిమ్టమ్ చెప్తా అని మెడిసిన్స్ కూడా చాలామంది సెల్ఫ్ ప్రిస్క్రైబ్ చేసుకుంటున్నారు. ఎస్ఆర్ఎస్పీ కెనాల్ బ్రిడ్జిపై ఎదురెదురుగా భారీ వాహనాలు ఢీకొనడంతో క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. స్థానికుల సహకారంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో గల ఎస్ఆర్ఎస్పీ కెనాల్ బ్రిడ్జిపై తెల్లవారుజామున నిజామాబాద్ వైపు వస్తున్న గ్రానైట్ లోడ్ లారీ మెట్పల్లి నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న కంటైనర్ బ్రిడ్జిపై ఎదురెదురుగా ఢీకొనడంతో క్యాబిన్లో డ్రైవర్ ఇరుక్కుపోయాడు. స్థానికుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న మెట్పల్లి డీఎస్పీ రాములు జగిత్యాల నిజామాబాద్ రహదారిపై రాకపోకలను నిలిచిపోవడంతో వెల్లుళ్ల మీదుగా వాహనాలకు దారి మళ్లింపు చేశారు. మెట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కోరుట్ల మండలం ఐలపూర్ గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మండలంలో ఐలపూర్ గ్రామంలో శుక్రవారం రోజున అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాట్లాడుతూ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు. భారతీయులమైన మేము మా రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైందిగా, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగంగా భావిస్తామని, మాకు సార్వభౌమత్వ, సౌమ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటనను, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని కల్పించడానికి, కుల మత ప్రాంత వర్ణ లింగ ధనిక పేద లాంటి ఏ రకమైన భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు బాధ్యతలు రాజ్యాంగం కల్పించిందని, ఇటీవల పరిణామాలు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ సమాజంలో అశాంతిని నెలకొల్పుతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన ఇంటింటికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రతి గ్రామంలో ర్యాలీ నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజం, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగిత్యాల కాంగ్రెస్లో గ్రూపు రాజకీయాలపై డీసీసీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగిత్యాల కాంగ్రెస్లో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మధ్య మాటల యుద్ధంపై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో మీడియా అడిగిన ప్రశ్నలకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య విభేదాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తారని స్పష్టం చేశారు. కుటుంబ సభ్యుల మధ్యని విభేదాలు ఉన్న పరిస్థితుల్లో 120 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో భేదాభిప్రాయాలు ఉండవా అని ప్రశ్నించారు. విభేదాలు ఉన్నంత మాత్రాన మీడియా పరంగా మాట్లాడుకునే అవకాశం ఇద్దరు నేతలు ఇవ్వద్దని కోరారు. ఇద్దరి మధ్య విభేదాలపై రేపు టీపీసీసీ చీఫ్ దృష్టికి తీసుకెళ్తానని, త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని చెప్పారు. 10 ఏళ్లలో గడీల రాచరిక పాలనను అంతమొందించి ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారని తెలిపారు. పదవుల కోసం ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు తన్నుకుంటున్నారని, దానిపై ఎవరైనా మాట్లాడతారని ప్రశ్నించారు. కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, గోరంతను కొండంతలుగా ప్రచారం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మరో 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండేలా అందరం ఐక్యంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. గత కొద్ది రోజులకెళ్ళి గౌరవ మాజీ శాసనమండలి సభ్యులు జీవన్ రెడ్డి గారు కానీ గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారి మధ్య 120 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ జాతీయ కాంగ్రెస్ కుటుంబ పరంగా కూర్చుని చిన్న భేదాభిప్రాయాలు ఉన్నాయని అన్న, కానీ మీడియా పరంగా మాట్లాడుకోవాల్సినటువంటి అవకాశం ఇవ్వదు. ఏదేమైనా కూడా నేను అధిష్టాన వర్గం తీసుకెళ్ళి అవన్నీ కూడా అతి త్వరలో సభ్యులే విధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నా వంతు బాధ్యతను నిర్వర్తిస్తాను. ఎందుకంటే ఈరోజు 10 సంవత్సరాల తర్వాత ప్రజలు మార్పు కోరుతున్నారు. ఒక ఇంద్రమ్మ రాజ్యాన్ని, ఒక దొరల గడిల పాలన అంతమొందించి, రాచరిక పాలన అంతమొందించి కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి నేతృత్వంలో, మల్లికార్జున గారి నేతృత్వంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి చెట్టోడ్చి ఎన్నో అవమానాలు 10 సంవత్సరాలు కూడా అనుభవించి కేసుల పాలై ఇబ్బందులు ఎదుర్కొని ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి నేతృత్వంలో కూడా మా జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ, పెద్దలు శాసనసభ్యులు గారు ఏదైతే ఈ మధ్య జరిగే అంశంలో కూడా క్లుప్తంగా మీడియా పరంగా వచ్చినట్టు అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా ఆ విషయం సబ్సైడ్ చేసే విధంగా మా పీసీసీ అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి పూర్తి రిపోర్ట్ రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఈరోజు వారి ముందు పెడతా. అతి త్వరలో మేమందరం కలిసి ముందుకెళ్తామనే విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం. దయచేసి మా మీడియా మిత్రులు కూడా మాకు సహకరించండి. గోరంతలు గొడ్డంతలు చేయకూడదు. ఇలా కేటీఆర్ తెలుసా, కేటీఆర్ను హరీష్ రావు అనుకున్నారు. మా మీడియా మిత్రులు చెప్తున్నా అంటే మామూలుగా కూర్చుకొని అనుకున్నాను, నాకు 10 ఇవ్వాలని, నాకు 10 ఇవ్వాలి. నిన్న మొన్న పుట్టిన పార్టీల పరంగానే ఎన్నో అంతర్గతంగా మూలాటలు ఉంటాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని శివార్లోని జనగామలో వెలిసిన సుప్రసిద్ధ శ్రీ త్రిలింగ రాజేశ్వర స్వామి ఆలయంలో మహారుద్రాభిషేకం వైభవంగా కొనసాగింది. మహారుద్రాభిషేకంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కాన్ సింగ్, మనాలి దంపతులు పాల్గొన్నారు. సాంప్రదాయబద్ధంగా పరమశివునికి మహారుద్రాభిషేకం నిర్వహించారు. ఈరోజు ఉదయం ప్రారంభమైన రుద్రాభిషేకం 24 గంటల పాటు ఏకదాటిగా కొనసాగుతుందని ఆలయ పూజారులు తెలిపారు. ఆలయంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొని విశేష పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పరమశివునికి అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. శక్తి కలిగినటువంటి త్రిలింగాలు, ఒకవైపు త్రిలింగాలు, ఇంకోవైపు త్రిలింగాలు, మధ్యలో పెద్ద ఎత్తున పెద్ద ఒక స్ట్రక్చర్ ఉండేది. మొఘలుల కాలంలో దీన్నంతా కూడా ధ్వంసం చేశారు చెప్తూ పురాణాలు చెప్తా ఉంటాయి. కానీ మిగిలినటువంటి లింగేశ్వరుడు ఇవాళ అనేక సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో ఈ ప్రాంతంలో పూజలు నిర్వహిస్తూ ఆ శక్తివంతమైనటువంటి శివుని యొక్క ఆశీర్వదిస్తూ ఈ ప్రాంతం వెదులుతూ ఉంది. ఆ మహామౌళి ఆలయాన్ని పునర్నిర్మించాలన్న సంకల్పం ఎప్పుడైతే చిన్ననాటి నుంచి ఆలోచిస్తాం. అనేక దేవాలయాలు రామగుండం ప్రాంతంలో, గోదావరి నది తీరాన అనేక ప్రాంతాలు. ఈ రాష్ట్రంలోనే గొప్ప టెంపుల్ సిటీగా ఈ ప్రాంతం టూరిజం చేయొచ్చు. ఇక్కడ జనగామ, బుగ్గరామ స్వామి, రాముడి గుండాలు, రాముడి ప్రాంతంలో ఉన్నట్టు
గిరికిల, కాళేశ్వరం, త్రివేణి సంగమం, పక్కనే కోటిలింగాల, ధరంపూడి, అటు గుడంగుట్ట, రకరకాల చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రాంతానికి ఒక గుడి ఉంది ప్రత్యేకంగా. విపరీతమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఒక పవిత్రమైనటువంటి స్థానంగా రామగుండం అనిపిస్తుంది. రామగుండం అంటే అందరికీ పవర్ ప్లాంట్, అత్యధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం. కానీ దేవుళ్ళు, దేవతలు ఈ ప్రాంతంలో నివాసించిండ్రు. శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడు, శివుడు యజ్ఞాలు చేసినందుకు చెప్పుకున్న పవిత్రమైన స్థలాలు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసే కార్యక్రమం మనం అందరం కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు శ్రీలింగేశ్వరాలయంలో జనగాలంలో మహారుద్రాభిషేకం మాకు తెలియదు, ఎప్పుడో పూర్వం చేయించడం చెప్తున్నారు. ఈరోజు ఈ గ్రామ ప్రజల కోరిక మేరకు నేను నా కుటుంబంతో పాటు మా నాయకులు ఇక్కడ కమిటీ చాలా చైర్మన్ నారాయణ గారు, శ్రీనివాస్తో పాటు ప్రాంత పండితులు పూజారి రమేష్ గారు, మరి అనేక మంది నాయకులు అందరూ కలిసి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తా ఉన్నాం. మనందరి గురించి ఈ రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం అత్యంత నంబర్ 1 స్థానం ఉండాలి. ఈ ముఖ్యంగా రామగుండం ప్రాంతానికి పూర్వవైభవం, నవనిర్మాణం జరగాలి, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి. ఇక్కడ మెడికల్ హబ్గా, బిజినెస్ హబ్గా రామగుండం ఎన్టీపీ 3800తో పాటు 1800 పవర్ ప్లాంట్స్తో పాటు ఉపాధి కల్పించేటటువంటి అనేక కార్యక్రమాలు. ఈ రాష్ట్రంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆ రోజుల్లో ప్రధాన నగరం ఉన్న నగరం ఈరోజు పోయిన ప్రభుత్వం నిర్లక్ష్యంతో బొందలగడ్డగా మారింది. ఈసారి ఆ మహామహుడు శివుడి దయతో మరి మేము చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలించాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, దాంట్లో నేను కూడా ఉండాలి. నాకు ఆ దేవుడి శక్తిని ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఉన్న హయాంలో ఈ ప్రాంతాన్ని నేనేదైతే ఊహిస్తా ఉన్నానో, ఏదైతే చేయాలనుకుంటానో ఎలాంటి అడ్డంకులు లేకుండా, ఎలాంటి నిందలు లేకుండా చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా చేసే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ ఆలయ అభివృద్ధి కొరకు ఒక సంకల్పం తీసుకున్నాం. నేను మా బీజేపీ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా కరీంనగర్లో మాజీ మేయర్ సునీల్ రావు పాదయాత్రలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ పిలుపు మేరకు కరీంనగర్ 33వ డివిజన్లో మాజీ మేయర్ పాదయాత్రతో రచ్చబండ ఏర్పాటు చేశారు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకాన్ని అందిస్తున్న వాటా వివరాలను ప్రజలకు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో పేద మధ్యతరగతి ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. పోలీస్ క్వార్టర్స్, ప్రభుత్వ పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి పాఠశాల పరిసరాలను పరిశుభ్రపరిచారు. మరుగుదొడ్లను తనిఖీ చేసి పరిశీలించి పరిశుభ్రత పనులు చేపట్టారు. విద్యార్థులకు ప్రతిరోజు అందిస్తున్న మధ్యాహ్న భోజన వసతి మరియు విద్యార్థుల సమస్యలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి కల్పించాలని ఉపాధ్యాయులను కోరారు. వారికి అసౌకర్యం కలగకుండా సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సన్న బియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వం వాటా కింద ప్రధాని నరేంద్ర మోడీ కిలో బియ్యం మీద 37 రూపాయల 62 పైసలు అందిస్తున్నారని తెలిపారు. సన్న బియ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం ₹2 అని స్పష్టం చేశారు. సన్నబియ్యం పథకంలో కేంద్ర ప్రభుత్వ వాటా 98% అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటా 2%మేనని తెలిపారు. 2% వాటా పెట్టి సన్నబియ్యం అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ 98% అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం పేరు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి లక్షలాది ఇండ్లు మంజూరు చేస్తే వాటికి పేరుతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఏమయ్యాయని, ప్రజలు మాకు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ఎలాంటి లబ్ధి జరగలేదని విన్నవిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని, నరేంద్ర మోడీ నాయకత్వం వస్తేనే పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. తీసుకోవాలి, ఎందుకంటే ప్రభుత్వం ఇస్తుంది, వీళ్ళు మధ్యవర్తులు వీళ్ళుండి ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది కాబట్టి వీళ్ళు చూసుకుంటున్నారు. ఏది రాకపోయినా మీరు హక్కుగా అడగాలి. నరేంద్ర మోడీ గారు ఏంటంటే పుట్టే పిల్లలు గట్టిగా ఉండాలి, తల్లులు గట్టిగా ఉండాలి. దానివల్ల ఏంటంటే భారతదేశం రాబోయే జనరేషన్ గట్టిగా కావాలనేది ఆలోచన. ఉన్నంత యంగ్ జనరేషన్ మన దగ్గర ఉన్నంత యంగ్ జనరేషన్ ప్రపంచం ఏ కంట్రీ లేదు. దాదాపు 70% జనాభా మన యంగ్ యూతే. కాబట్టి వచ్చే జనాభా కూడా, వచ్చే యూత్ కూడా, పిల్లలు కూడా బలంగా పుట్టితే పెరిగేటప్పుడు బలంగా పెరుగుతారని ఇవన్నీ కూడా వేరే ప్రపంచంలో చాలా దేశాలు ఏమి ఉండవు. ఇక్కడ ఏంటంటే ఇంకా రకరకాల కొత్త ఇంట్రడ్యూస్ చేస్తారు నరేంద్ర మోడీ గారు.
కాబట్టి మీరు అందరూ నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఇవ్వాలి. ఇంకా గట్టి కావాలి మన భారతదేశం, ఇంకా మన ప్రపంచంలో మంచి దేశంగా పేరుండాలి. ఇప్పటికే కరీంనగర్ పట్టణంలోని రామ్నగర్లో శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కరీంనగర్ రామ్నగర్లో శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. చైత్రమాసం పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి నెల పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారులు, కమిటీ సభ్యులు తెలిపారు. మెట్పల్లి మండలంలో కొండ్రికర్ల శివారులో ఓ రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ నష్టం వాటిల్లింది. వివరాలు చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండికర్ల గ్రామ శివారులోని మహాలక్ష్మి ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 5,000 క్వింటాల వరి ధాన్యం, 85,000 గోనె సంచులు దగ్ధమయ్యాయి. సుమారు 2 నుంచి 3 కోట్ల వరకు నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. సుమారు 2 నుంచి 3 కోట్ల వరకు నష్టం జరిగినట్లు యజమాని గంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఫైర్ సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కరీంనగర్ శాతవాహన సైన్స్ కళాశాలలో మహనీయుల జయంతి వేడుకలను పురస్కరించుకొని రంగోలీ క్విజ్ పోటీలను నిర్వహించారు. మహనీయుల జయంతులను పురస్కరించుకొని శాతవాహన విశ్వవిద్యాలయంలో జరుగుతున్న వేడుకల్లో భాగంగా నేడు సైన్స్ కళాశాలలో రంగోలీ పోటీలు నిర్వహించారు. సైన్స్ కళాశాల సెమినార్ హాల్లో క్విజ్ పోటీలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్ జాస్తితో కలిసి బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ప్రారంభించారు. ఆచార్య ఉమేష్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో నెలకొన్న అసమానతలను రూపుమార్చడానికి, బహుజన అభివృద్ధికి విశేష కృషి చేసిన మహాత్ములను మనం స్మరించుకోవడమే వారికిచ్చే గౌరవమని, వారి ఆశయాలను కొనసాగించాలన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య రవికుమార్ జాస్తి మాట్లాడుతూ ప్రజలను చైతన్యపరచడం కొరకు, మహిళల అభ్యుదయం కొరకు మహనీయుల పాటుపడ్డారని, వీరంతా సామాజిక ఉద్యమకారులయ్యారని, వారిని జీవితాంతం స్మరించుకోవడమే మన బాధ్యతని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహనీయుల జయంతి ఉత్సవాల కన్వీనర్లు డాక్టర్ ఈ మనోహర్, జాతీయ సేవా పథకం సమన్వయకర్త డాక్టర్ పద్మావతి, ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ సరసిజ, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ హుమేరా తస్లీం, మైనార్టీ సెల్ డైరెక్టర్ OST2 వీసీ డాక్టర్ హరికాంత్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సుజాత, సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జయంతి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీశైలం, శ్రీవాణి, ఆచార్య వరప్రసాద్ పాల్గొని విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపు నారాయణపేటలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం శివ పంచాయతన నవగ్రహ ఆలయ 9వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో అర్చన హోమం, బలిహరణ, నవగ్రహ పూజ మహోత్సవం నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామనారావు సతీ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కంచా గచ్చిబౌలి భూములకు సంబంధించి కమిషన్ల కోసం బారసా తన 10 ఏళ్ల పాలనలో వాటిని పట్టించుకోకుండా వదిలేసిందని PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. బారసా 10 ఏళ్ల పాలనలో సాగిన భూదోపిడీపై బహిరంగ చర్చకు సిద్ధమని కేటీఆర్కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. మా ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల విలువైన భూమి మీద పారదర్శకంగా 10,000 కోట్ల రుణం తీసుకుని రైతు రుణమాఫీకి వినియోగించింది. ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పు తీసుకునేటప్పుడు మధ్యలో కన్సల్టెన్సీ సంస్థ ఉంటుందనే విషయం మంత్రిగా చేసిన కేటీఆర్కు తెలియదా? కన్సల్టెన్సీ సంస్థకు ప్రభుత్వం నిబంధనల ప్రకారమే 170 కోట్లు బదిలీ చేసింది. ఎక్కడ అవినీతి జరగలేదు. కంచా గచ్చబౌలిలోని భూములు ప్రైవేట్ పరం కాకుండా నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డుకుంటే నేడు రేవంత్ రెడ్డి కోర్టుకు వెళ్లి వాటిని ప్రభుత్వానికే దక్కేలా చేశారు. ఆ భూముల్లో జింకలు, నెమళ్ళు రోధిస్తున్నాయంటూ AI టెక్నాలజీతో నకిలీ వీడియోలు సృష్టించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. 134 ఎకరాలు TNGOలకు ఇచ్చినప్పుడు ఆ భూములు HCUకి చెందినవని కేటీఆర్కు తెలియదా? అప్పుడు ఆ భూముల పరిరక్షణ గుర్తుకు రాలేదా? భరాసా, భాజపాలు కలిసి అడుగడుగునా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. దేశంలో బీసీలంతా రాహుల్ గాంధీ వెంట నడుస్తుండడంతో భాజపాలో వణుకు పుట్టింది. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు HCU భూముల విషయాన్ని తెరపైకి తెచ్చారు. కేటీఆర్ అరెస్ట్ను ఎవరు అడ్డుకుంటున్నారో అందరికీ తెలుసు. సబర్మతి ప్రాజెక్టు నిర్వాసితుల్లో చాలా మందికి పునరావాసం కల్పించలేదు. మేము ముందు పునరావాసం కల్పించి మూసి ప్రక్షాళన చేస్తామంటే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను ఎంపీ ధర్మపురి అరవింద్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కమిషనర్ క్యాంపు కార్యాలయంలో పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు అంశాలను సిపి దృష్టికి తీసుకెళ్లారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆయన కోరారు. జిల్లాలోని పలు శాంతి భద్రతల సమస్యలను సిపి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్లోని కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత హనుమాన్ జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ప్రజలపై హనుమంతుడి ఆశీర్వాదం ఉండాలన్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు. పూజ అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ హనుమంతుడి అనుగ్రహం లభించాలన్నారు. హనుమంతుని దయతో ప్రతి ఒక్కరి జీవితాలు విజ్ఞానంతో నిండి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరిలో భక్తిభావం ఉండాలన్నారు. హనుమంతుడి కృప ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ, తెలంగాణ బిడ్డలందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. హనుమంతుడు అంటేనే ప్రేమ, భయం లేకుండా చేయడం, భక్తి భావంతో ఉండేటటువంటి ఆ దేవదేవుడి యొక్క ఆశీర్వాదం తెలంగాణ బిడ్డలందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ సుధీర్ రెడ్డి గారి నాయకత్వంలో కార్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ చాలా పాత టెంపుల్, చాలా పెద్ద టెంపుల్, చాలా మహిమగల టెంపుల్. మరి ఈ ఆలయంలో తెలంగాణ ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కూడా వేడుకోవడం జరిగింది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని మన్మద్ గ్రామంలో మల్లన్న కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్మ సంఘం సభ్యులు ఎమ్మెల్యేను స్వాగతించి శాలువతో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ నా నియోజకవర్గ ప్రజలకు ఆరోగ్యాలతో ఉండాలని, ఆ మల్లన్న దేవుని ఆశీర్వాదం ఉండాలని, ఆ మల్లన్న దేవుని కోరుకుంటున్నానని, మంచి పంటలు పండి నియోజకవర్గం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు. ఆలయానికి రహదారి కోసం సీసీ రోడ్ల నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఆలయ భూముల పరిరక్షణకు కంచె ఏర్పాటు కోసం 10 లక్షల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో బైన్సా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, బైన్సా మండల మాజీ జడ్పీటీసీ పండిత్ రావు పటేల్, మాజీ సర్పంచ్ శంకర్ లోకేశ్వరం, బీజేపీ మండల అధ్యక్షులు సాయన్న, రాజురా, ఎంపీటీసీ పోతన్న, దాసరి ప్రవీణ్, పృథ్వీలింగన్న, రాజారాం, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ₹1 కోటి ఖర్చు చేయాలంటే 2 ఎకరాల భూమికి కంపోవడానికి చాలా కష్టం. వైర్ ఫినిషింగ్ చేసుకోండి. నేను 10 లక్షల రూపాయలు కాములు వైర్ ఫినిషింగ్ చేసుకుని నేను ఖచ్చితంగా ఇస్తాను. మల్లన్న గుడి గురించి ఇప్పుడు 2 ఎకరాల భూమి కబ్జా అవుతుంది. దీనికి కూడా సెక్యూరిటీ చేయాలంటే కంపౌండ్ వాళ్ళతో కాదు, ఫినిషింగ్ కూడా చేస్తే సెక్యూరిటీ అవుతుంది. ఫినిషింగ్ చేసుకొని సీసీ రోడ్లు కావాలంటే ఖచ్చితంగా ఇవ్వాలంటే మరికొన్ని మండలాల వార్తలు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో గల అయ్యప్ప స్వామి దేవాలయం వంటశాల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ భవన నిర్మాణానికి నల్ల సతీష్, మణి దంపతులు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అనంతరం భవన నిర్మాణదాతలను దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక చైర్మన్ శనిగరపు శంకరయ్య, ఆలయ నిర్మాణదాత అల్లం సత్యనారాయణ, భాగ్యలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, అధ్యక్షులు అబ్బు బుచ్చిరెడ్డి, మాటేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా హనుమాన్ జన్మదిన వేడుకలు. తెల్లవారుజాము నుంచే హనుమాన్ ఆలయాలకు హాజరై పూజలు చేసిన భక్తులు. పలు ఆలయాల్లో పెద్ద ఎత్తున మహా అన్న ప్రసాద వితరణ. కొండగట్టులో ఘనంగా హనుమాన్ జన్మదిన వేడుకలు. భారీ సంఖ్యలో హాజరైన భక్తులతో కాషాయ శోభితంగా మారిన కొండగట్టు. జగిత్యాల కాంగ్రెస్లో గ్రూప్ రాజకీయాలపై డీసీసీ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మధ్య మాటల యుద్ధంపై అధిష్టానంతో చర్చిస్తామన్న అడ్లూరి. డాక్టర్ కావాలనే కోరిక ఉండేది, కానీ పొలిటికల్ లీడర్ అయి ప్రజాసేవకు అంకితమయ్యాను. కరీంనగర్లో కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని కొండ్రికర్ల గ్రామ శివార్లో రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం. సుమారు 5,000 క్వింటాల వరిధాన్యం, 85,000 గోనె సంచులు దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.